Hello, my dear students of third class. How are you all? And here, up to the previous video, I have completed half of the lesson. Here, this is the lesson of You Asked for It. Who is you here? Robin. Here, which birthday he is going to celebrate? His 9th birthday. Okay, what he loves more? He loves more about playing with the puppies. He loves playing with the puppies. Here, as his birthday was nearing, everyone asked him what he wanted. Robin had only one reply to that. Everyone asked Robin what gift he wants for his birthday. So for everyone, he answered, "I want a puppy for my birthday. I want a puppy for my birthday." And he explained how it could be. The puppy could be cute and furry. Cute and furry. What he said, he wanted a puppy that was cute and furry and small enough to fit into his pocket. It should be very small and it should be fit into his పాకెట్ తన పాకెట్లో పట్టేంత చిన్నదిగా ఉండాలి అండ్ అది చాలా క్యూట్గా ఫర్రీగా ఉండాలి. ఫర్రీ అంటే ఏంటి? హెయిర్ అనమాట. కొంచెం హెయిరీగా ఉంటేనే కదా పప్పీస్ చాలా అందంగా ఉంటాయి. లైక్ దట్. It would lick his face, sit on his lap, and look at him with pure trust and love. It means lick his face. When the dogs lick our faces, whenever they love us, they like us. Yes, so it would lick his face, sit on his lap, and play with him. It should play with him like a brother, like a sibling, and look at him with pure trust and love. నెక్స్ట్, రాబిన్ వాంటెడ్ ద పప్పీ టు బీ హిజ్ బెస్ట్ ఫ్రెండ్. రాబిన్ ఏమనుకుంటున్నాడు? ఆ పప్పీ నాకు ఉండేటువంటి, మీరు ఇచ్చేటువంటి పప్పీ నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి. హీ ప్లాన్ టు గో ఆన్ లాంగ్ వాక్స్ అండ్ అడ్వెంచరస్ జర్నీస్ విత్ ద పప్పీ. సో తనకి పప్పీ గిఫ్ట్గా వచ్చిన తర్వాత, తన పప్పీ తీసుకున్న తర్వాత తను ఏం చేయాలనుకుంటున్నాడు? లాంగ్ వాక్స్ వెళ్ళాలి అనుకుంటున్నాడు. అని మామూలుగా ఎవ్రీ ఈవినింగ్ వీ షుడ్ టేక్ ఎ పప్పీ టు వాకింగ్. ఎస్, పప్పీని వాకింగ్కి తీసుకెళ్ళాలి. సో హీ ఆల్సో ప్లాన్డ్ టు గో ఆన్ లాంగ్ వాక్స్ అండ్ అడ్వెంచరస్ జర్నీస్ విత్ ద పప్పీస్. అడ్వెంచరస్ జర్నీస్ చేయాలనుకున్నా. అడ్వెంచరస్ అంటే ఏంటి? అడ్వెంచరస్ మీన్స్ నథింగ్ బట్ సంథింగ్ న్యూ అండ్ ఎగ్జైటింగ్. సో కొత్తగా ఏదన్నా చేయాలి, ఆ పప్పీస్ తోటి కొత్తగా ఏమన్నా అడ్వెంచర్స్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు అనమాట. The stories he had read about little boys having many adventures with their pet dogs captivated him. సో హియర్ ద స్టోరీస్ హీ హ్యాడ్ రెడ్, తను చదివినటువంటి స్టోరీ బుక్స్ ఏవైతే ఉన్నాయో, తను చదివినటువంటి స్టోరీస్లో అబౌట్ లిటిల్ బాయ్స్, తను చదివినటువంటి స్టోరీస్ అబౌట్ లిటిల్ బాయ్స్ హ్యావింగ్ మెనీ అడ్వెంచర్స్ విత్ దేర్ పెట్ డాగ్స్. క్యాప్టివేటెడ్ హిమ్ మీన్స్ అంటే ఇన్స్పైర్ అయ్యాడు. అటువంటి బుక్స్ చదివి వాళ్ళు చేసినటువంటి అడ్వెంచర్స్ విత్ దేర్ డాగ్స్, విత్ దేర్ పెట్ డాగ్స్, వాటి పెట్ డాగ్స్తో చేసినటువంటి అడ్వెంచర్స్ చూసి ఇతను చాలా అట్రాక్ట్ అయ్యాడు. సో బాగా ఇన్స్పైర్ అయ్యాడు అండ్ అట్రాక్ట్ అయ్యాడు. నాకు కూడా ఒక పప్పీ ఉంటే నేను కూడా ఇలాంటివి చేస్తాను అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడనమాట. సో తను కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు, లాంగ్ వాక్కి వెళ్ళాలి, అడ్వెంచరస్ జర్నీస్ విత్ ద పప్పీ ఐ నీడ్ టు డూ అని చెప్పేసి హీ ప్లాన్డ్ అనమాట. సో వై హీ హ్యాడ్ ఎన్ ఇంట్రెస్ట్ ఆఫ్ హ్యావింగ్ ఎ పప్పీ? హీ హ్యాడ్ రెడ్ అబౌట్ లిటిల్ బాయ్స్ హ్యావింగ్ మెనీ అడ్వెంచర్స్ విత్ దేర్ పెట్ డాగ్స్. తనకున్నటువంటి పెట్ డాగ్స్తో లిటిల్ బాయ్స్ చేసినటువంటి అడ్వెంచర్స్ బుక్స్ చదవటం వల్ల తనకి ఆ ఇంట్రెస్ట్ అనేది కలిగింది. పెట్ డాగ్ని తీసుకోవాలి, తనతో వాక్స్కి వెళ్ళాలి, తనతో అడ్వెంచర్స్ చేయాలి అనే కోరిక తనకి కలిగింది. అండ్ నెక్స్ట్, హీ ఫెల్ట్ ఇట్ వాజ్ టైమ్ టు హ్యావ్ వన్ ఆఫ్ హిజ్ ఓన్. హీ ఫెల్ట్ ఇట్ వాజ్ టైమ్ టు హ్యావ్ వన్ ఆఫ్ హిజ్ ఓన్. అంటే అప్పటి వరకు తన చిన్న బాబు, ఇప్పుడు తను కంప్లీటెడ్ హిజ్ 9 years. సో హీ విల్ హ్యావ్ వన్ ఆఫ్ హిజ్ ఓన్ పెట్. హీ విల్ మెయింటైన్ హిజ్ పెట్ అని చెప్పి ఇట్ ఈస్ ద బెటర్ టైమ్, ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు హ్యావ్ ఏ
వన్ ఆఫ్ హిజ్ ఓన్ పెట్ డాగ్ అని చెప్పి ఇతను ఫీల్ అయ్యాడు. హూ ఈస్ దట్ హీ? రాబిన్. హూ ఈజ్ హీ హియర్ ఇన్ దిస్? రాబిన్ ఫెల్ట్ ఇట్ వాజ్ time to have one of his own. He was ready for a pet. He just felt it in his bones. Here, felt it in his bones means he was decided very strongly and believed very strongly. బిలీవ్డ్ అంటే చాలా నమ్మకంతో ఉన్నాడు. నేను ఇప్పుడు ఆ పెట్ డాగ్ని క్యారీ చేయగలను. నేను ఆ పెట్ డాగ్ని, డాగ్ అంటే ఎన్ని పనులు ఉంటాయి, తనకి స్నానం చేయించడం కానివ్వండి, చాలా ఫీడింగ్ ఇవ్వడం కానివ్వండి, చాలా ఉంటాయి కదా పనులు. సో హీ కెన్ మేనేజ్ ఆల్ దోస్ అని చెప్పి ఫీల్ అయ్యాడు అనమాట. అండ్ it is the best time. After if I get after time also it won't work out. నాకంత హ్యాపీనెస్ని కూడా ఇవ్వదు తర్వాత నేను తీసుకున్నా కూడా. ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు గెట్ వన్ ఆఫ్ మై ఓన్ పెట్ డాగ్ అని చెప్పేసి రాబిన్ ఫీల్ అయ్యాడు. అండ్ here you see they have given you a quote about a dog. An average dog can understand the same number of words as a 2-year-old baby. Here, an average dog can understand the same number of words as a 2-year-old baby. 2-year-old baby ki emi words vastayi manaki? Amma, like two letter words it can. Yes. So here also dog can understand 2-letter words, two words, some little sentences it can understand whatever we need to say. తనకి ఏదైతే చెప్పాలి అనుకుంటున్నామో చిన్ని సెంటెన్సెస్ని, చిన్ని పదాలని డాగ్ అనేది, యావరేజ్ డాగ్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటుంది, అర్థం చేసుకోగలుగుతుంది అని చెప్పారు ఇక్కడ. అండ్ హియర్ దే హ్యావ్ ఆస్క్డ్ యూ క్వశ్చన్స్. రాబిన్ వాంటెడ్ ఏ డాష్ ఫర్ హిస్ బర్త్డే. Puppy or dog? What is the difference? Puppy means small, young one. Dog means older one, bigger one. Okay. So, Robin wanted a puppy. Robin felt that a puppy would be his best. Pet or friend? Friend. Here you can see. Robin wanted the puppy to be his best friend. So, here answer is friend. He felt that he was to have a pet. Ready or not ready? Ready. He was ready to have a pet dog for his own. Okay? Ready. And next. Robin's parents, grandparents, uncles and aunt smiled on hearing what Robin wanted for his birthday. So whenever his mother asked about what do you want for his birthday, he surely said, I want a puppy. So his parents, his aunts, his grandparents heard about Robin's wish and smiled about Robin's wish. Robin's parents, grandparents, uncles and aunts smiled on hearing. ఎప్పుడైతే పప్పీ కావాలి అని చెప్పి రాబిన్ చెప్పాడో అది విన్న అంకుల్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి అందరికీ కూడా నవ్వు వచ్చిందంట. వాట్ రాబిన్ వాంటెడ్ ఫర్ హిస్ బర్త్డే, తన బర్త్డేకి అడిగిన దాని గురించి వాళ్ళకి చాలా నవ్వు వచ్చింది. హియర్ యూ సీ నెక్స్ట్. హియర్ హీ ఈజ్ Robin's grandfather. Okay. Robin's mother was a little worried. She thought that a puppy would be a big responsibility and was not sure if Robin would look after it well. The puppy would also make the house dirty with its little muddy paws. They would also have to worry about whom to leave the puppy with when they went on a holiday. But Robin was not concerned about any of these. Here you see, Robin's mother was a little worried. Robin's mother ki chinna digulundi. Robin ki puppy ఇవ్వడానికి తను ఓకే హ్యాపీయే, రాబిన్ అడిగింది ఇవ్వడానికి హ్యాపీయే, బట్ తనకి లిటిల్ వర్రీ ఉంది. వై? బికాజ్ షీ థాట్ దాట్ ఏ పప్పీ వుడ్ బీ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ and was not sure if Robin would look after it well. Look after means సంరక్షించడం అనమాట.
లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి, సంరక్షించడం. తనని బాగా చూసుకుంటాడా లేదా. చిన్ని పెట్ డాగ్ అంటే మనం చాలా కేర్ తీసుకోవాలి. సో రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. తనకి స్నానం చేయించడం కానివ్వండి, తను బురదలో వెళ్ళి ఇలా మడ్డీ చేస్తూ ఉంటుంది. ఇట్లా మడ్డీ పాస్ అనమాట. ఇవి మడ్డీ పాస్ అంటే ఏంటి, వీటిని మడ్డీ పాస్ అంటారు. పాస్ అంటే ఏంటి, వాటి గుర్తులు, కాళ్ళ గుర్తులు అనమాట. ఆ మడ్డీ పాస్ తోటి ఇల్లంతా ఖరాబ్ చేస్తుంది. అండ్ వీ నీడ్ టు కేర్ మోర్ అబౌట్ దట్ పెట్ డాగ్ అని చెప్పేసి తన మమ్మీ వరీ అవుతుంది. రాబిన్ వుడ్ లుక్ ఆఫ్టర్ ఇట్ వెల్ ఆర్ నాట్. He can care about that or not. She is worrying about. The puppy would also make the house dirty with its little muddy paws. They would also have to worry about whom to leave the puppy with. ఎవరి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాలి. when they went on a holiday. వాళ్ళు ఎప్పుడైనా రాబిన్ ఫ్యామిలీ ఎప్పుడైనా హాలిడేకి వెళ్ళిందనుకోండి, ఆ పప్పీని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళలేంకా. పప్పీకి ఫుడ్ పెట్టాలి, స్నానం చేయించాలి. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. సో ఎవరి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాలి అని చెప్పేసి కూడా రాబిన్ మదర్ ఆలోచిస్తోంది. బట్ రాబిన్ వాజ్ నాట్ కాన్సర్న్ అబౌట్ ఎనీ ఆఫ్ దీస్. కాన్సర్న్ అంటే పట్టించుకోవడం. బట్ రాబిన్కి ఇవేమి పట్టించుకోకుండా నాకు పప్పీ కావాలి అని చెప్పి మొండి పట్టు పట్టాడనమాట. అండ్ నెక్స్ట్, సూన్ ఇట్ వాజ్ రాబిన్స్ బర్త్డే. సో రాబిన్స్ బర్త్డే రానే వచ్చింది. రాబిన్స్ పేరెంట్స్ హ్యాడ్ గాట్ హిమ్ ఎ డెలీషియస్ కేక్ అండ్ డెకరేటెడ్ ఇట్ విత్ 9 candles. దిస్ ఈజ్ హిజ్ 9th birthday. సో రాబిన్స్ పేరెంట్స్ బ్రాట్ ఏ డెలీషియస్ కేక్, yummy delicious cake they brought and decorated with 9 candles. So because his 9th birthday it is, so they decorated with 9 candles on the delicious cake. There were lots of other things to eat. చాలా అదర్ థింగ్స్ కూడా తినే పదార్థాలు తెచ్చిపెట్టారు. Many people came to wish Robin and they had brought gifts for him. చాలామంది వచ్చారు. తన అంకుల్స్, ఆంట్స్, గ్రాండ్ పేరెంట్స్, తన నైబర్స్ అందరూ వచ్చి తనకి గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు. Strangely, everyone wanted Robin to see his gifts first before he cut the cake. So Robin agreed. Strangely, నార్మల్గా అయితే కేక్ కట్ చేసి సెలబ్రేట్ వాళ్ళతో ఎంజాయ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, గెస్ట్లు ఎవరైతే ఉన్నారో మన బర్త్డే పార్టీ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం గిఫ్ట్స్ ఓపెన్ చేస్తాం, అవునా, నార్మల్గా అయితే. బట్ హియర్ స్ట్రేంజ్లీ అంటే డిఫరెంట్లీ, ఎవ్రీవన్ హూ హ్యాడ్ గిఫ్టెడ్ హిమ్ ఆస్క్డ్ రాబిన్ టు ఓపెన్ ద గిఫ్ట్ బిఫోర్ కట్ ద కేక్. కేక్ కట్ చేయడానికి ముందే ఈ గిఫ్ట్స్ అన్నీ నువ్వు ఓపెన్ చేసి చూడాలి అని చెప్పి తనకి గెస్ట్లు ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కూడా చెప్పారు. సో రాబిన్ కూడా ఒప్పుకున్నాడు. నెక్స్ట్, హియర్ యూ సీ, Robin's mother was worried that Robin would not be able to care enough for a puppy. Yes or no? Say yes or no. Robin's mother was worried. తను బాగా దిగులు చెందింది. ఎందుకు? Robin would not be able to care enough for a puppy. Here you see. Not sure. She was not sure if Robin would look after it well. Meaning ఏంటి? సేమ్ ఇదే కదా. తను సంరక్షిస్తాడా లేదా అని తనకి ఎక్కడో డౌట్ అయితే ఉంది. షీ ఈజ్ నాట్ షూర్ అబౌట్. సో హియర్ ఆల్సో షీ వాజ్ వర్రీడ్ దట్ రాబిన్ వుడ్ నాట్ be able to care enough for a puppy. That is yes. Now next, so in the next video I will send the remaining lesson. Up to then, bye bye students.